కానీ పద్ధతుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించమని, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడటానికి, మనుషుల హక్కులను కాపాడటానికి, స్వేచ్ఛను కాపాడటానికి పూనుకోమని అభ్యర్థించేటువంటి అధికారం మాత్రం మనందరికీ ఉంటుంది. ఎందుకంటే అందరం కూడా ప్రజాస్వామిక హక్కుల కోణం నుంచే మాట్లాడుతున్నాం, దానికోసమే పనిచేస్తున్నాం. కాబట్టి ఆ మేరకు ఆలోచన ఒకటి జరిగి వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ చర్చలకు పూనుకోగలిగితే మరి అక్కడ బస్తర్లో అక్కడ మామూలు ప్రజల యొక్క హత్యాకాండ అనేది ఆగిపోతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయేదంతా రాజకీయ కార్యకర్తలు అనుకుంటే పొరపాటు. వాళ్ళు ఒక్కరు ఉంటే 30 మంది ఇతర సాధారణమైన ప్రజలు ఉంటారు. చాలా వివరంగా చెప్పారు కూడా ఇంతకుముందే. మామూలు ప్రజలను తీసుకొచ్చి వాళ్ళ హింస ప్రయోగించి వాళ్ళందరినీ విపరీతంగా వాళ్ళ మీద దాడి చేసి లైంగిక దాడులకు కూడా పాల్పడి ఆఖరికి కాల్చి చంపేస్తున్నారు అని. కాబట్టి ఇది సాధారణ ప్రజల యొక్క హత్యాకాండనే. మనకిచ్చిన గణాంకాలు కూడా ఆ విషయాలను చాలా స్పష్టం చేస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి తలెత్తుతుందని అందరికీ తెలుసు. అందుకని దానివల్ల ప్రభుత్వం వాస్తవానికి చేస్తున్నది ఏంటంటే హింస ప్రజ్వరిల్లటానికి కారణమవుతున్నది తప్ప పరిష్కరించలేకపోతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వానిదే. తాను ఆ బాధ్యతను నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నా. కన్నబిరన్ గారు కోర్టులో రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళతో రాజ్యాంగ పద్ధతుల్లో వ్యవహరించాలి, ఎందుకు వ్యవహరించాలి అని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం చెప్పేవాడు, బాధ్యత నీదే, ఎందుకంటే నువ్వు నమ్మిన విలువలను నువ్వు కాపాడాలి కదా అని. ప్రభుత్వము రాజ్యాంగానికి